కొన్ని రోజుల నుంచి ఈ కోవిడ్ అనేది మళ్ళీ ఇట్టున్నాం. ఈ కోవిడ్ వస్తున్నాయి. ఈ దగ్గు, జలుబు వంటి సింప్టమ్స్ అంటే ఈ 2 రిలేటెడ్ అయినా ఒకటిగానే చూడొచ్చా మళ్ళీ? నమస్తే. వర్షాకాలం ప్రారంభమైందంటే ఎక్కువగా చాలా మందికి డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ఈ సీజనల్ వ్యాధులు అటాక్ అవుతుంటాయి. అయితే ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఒకవేళ ఇలాంటి సీజనల్ వ్యాధులు వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి వంటి విషయాలు మనకు తెలియజేయడానికి ఫ్లూటస్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శివకాంత్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే సహజంగానే ఈ సీజనల్ వ్యాధులు అనేటివి బాగా అందరికీ వస్తుంటాయి కామన్. అయితే ఈ సీజనల్ వ్యాధుల బెడద ఎక్కువగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ సీజన్లో ఎక్కువగా ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి, ఇవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? నేను డాక్టర్ శివకాంత్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ప్లూటస్ హాస్పిటల్. సో ఇక్కడ మెయిన్ గా ఈ సీజనల్ అంటే సమ్మర్ అయిపోయి రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకు వచ్చే వ్యాధులు ఏంటంటే ఎక్కువగా డెంగ్యూ, చికెన్ గునియా, ఫ్లూ. అంటే ఫ్లూ అంటే అది జలుబు అనేది ఒక తీవ్ర రూపంలో ఉంటే దాన్ని ఫ్లూ అంటాం. ఫ్లూలో రకరకాలు ఉన్నాయి, దాంతో పాటు టైఫాయిడ్ ఇట్లా. సో ఈ మెయిన్ మనం చూసే సీజనల్ ఏంటంటే మెయిన్ ఫ్లూ, చికెన్ గునియా, డెంగ్యూ, అట్ ది సేమ్ టైం మలేరియా అండ్ టైఫాయిడ్. మన ఏరియాలో ఎండమిక్ గా ఉండేటివి ఇవి. సో ఇతర వైరల్స్, రకరకాల వైరస్ ఉంటాయి, అవి రేర్ గా మనం ఏదైనా డిటెక్ట్ అయితే వాటి గురించి సపరేట్ మన గవర్నమెంట్ నోటిఫై చేస్తే అప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేస్తాం, కానీ రెగ్యులర్ గా కనిపించేవి మాత్రం ఇవే. ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు ఈ ముఖ్యంగా దోమలు కుడితే ఈ డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ఈ వ్యాధులు బాగా వ్యాప్తి చెందుతుంటాయి ఈ టైంలలో. అయితే ఇవి అటాక్ అయిన పేషెంట్స్కి అంటే ప్రధానంగా మనం స్టార్టింగ్ వారిలో కనిపించే లక్షణాలు ఏముంటాయి సార్? మెయిన్ గా ఏంటంటే ఈ సమ్మర్ అయిపోయినాక ఈ రెయినీ సీజన్ లో అడపదడప వర్షాలు పడతాయి కదా, ఆ టైంలలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ వర్షాలు పడితే కొద్ది తీవ్రత తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా వర్షం పడి ఆగి ఏమైనా చిన్న చిన్న పాట్స్ నిండడం, లేకపోతే చెరువులు అడపదడప నిండడం వల్ల అక్కడ స్టోర్ అయిన వాటర్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఈడిస్ ఈజిప్టి అనే ఒక మస్కిటో, దాని వల్ల మనకి ఈ స్ప్రెడ్ అవుతాయి. ఏటివి డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఈ 2 స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చే తీవ్రత ఎక్కువ ఉంటుంది. మలేరియా కూడా యూజువల్లీ మస్కిటో బైట్ వల్లనే స్ప్రెడ్ అవుతుంది. ఫ్లూ అనేది మనుషుల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. వీటి నివారణ చర్యల కోసం అంటే ఎలాంటి చికిత్సలు తీసుకోవాల్సి వస్తుంది? ఒకవేళ అంటే పేషెంట్లకి ఈ చికిత్స ఈ సరైన సమయంలో ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు సంభవించవచ్చు? అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే ప్రాణాంతకరంగా ఉన్నాయి ఈ సీజన్ లో ఇలాంటి ఫీవర్స్. కానీ దీన్ని సింపుల్ మనం డివైడ్ చేద్దాం సపరేట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటో వల్ల వచ్చేటివి ఏంటంటే డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా. సో సర్ది, జలుబు వల్ల వచ్చేటివి ఏంటివి అంటే ఫ్లూ, కరోనా, కోవిడ్, లేకపోతే ఇతర వైరసెస్, జికా వైరస్ అని, నిపా వైరస్ అని, ఇవన్నీ కూడా సర్ది వల్ల వస్తుంది. మూడోది వచ్చేసి టైఫాయిడ్ ఏంటంటే ఈ నీరు కలుషితం వల్ల, దాని వల్ల టైఫాయిడ్ వస్తుంది. సో ఫస్ట్ మనం డెంగ్యూ, చికెన్ గునియా, జికా వైరస్ 3 ఒక కేటగిరీ. ఇవన్నీ ఒక మస్కిటో వల్లనే స్ప్రెడ్ అవుతుంది. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే మోస్ట్ కామన్ వర్షం పడినప్పుడు ఈ నీరు ఏదైతే మన వాటర్ సప్లైలో మిక్స్ అవి రావడం వల్ల, సో ఈ ప్లస్ ఈ దోమలు స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చేటివి. సో కలుషితం వల్ల వస్తాయి. సో మనం ఈ మస్కిటోస్ వల్ల వచ్చేవి అన్ని సిమిలర్ గా ఉంటాయి కంప్లైంట్స్. సో మెయిన్ గా జ్వరము, హెడేక్, కంటి చుట్టూ నొప్పి రావడము, బాడీ పెయిన్స్ ఇలా ఉంది అంటే అవి డెంగ్యూ లక్షణాలు. దాంతో పాటు కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ తీవ్రంగా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే చికెన్ గునియా. సో డెంగ్యూ, చికెన్ గునియా సిమిలర్ కంప్లైంట్స్, కానీ కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటే అది చికెన్ గునియాకి వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది కూడా ఇప్పుడు ఇందులో తీవ్ర రూపంలో ఉండే వైరస్ మనకి రెగ్యులర్ గా ఎండమిక్ అంటే మన ఏరియాలో ఉండేది డెంగ్యూ వైరస్ ఏంటంటే 3 ఫేజులుగా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే అర్లీ ఫేజెస్, ఫీవర్ ఫేజ్ అంటాం. 2 నుంచి 5 రోజులు తీవ్రమైన జ్వరం, అంటే మీరు ఆల్మోస్ట్ 103, 104, 105 డిగ్రీల
ఫారెన్ హీట్ ఉన్న జ్వరం మనకు కనిపిస్తుంది. దాంతో పాటు దీన్ని బ్రేక్ బోన్ డిసీజ్ అంటాం. అంటే బొక్కలు ఇట్లా వంచితే వచ్చే తీవ్రత ఉంటుంది చూడు, దాని పేరు బ్రేక్ బోన్ డిసీజ్ అని ఎందుకు పెట్టారంటే అంత సివియర్ క్రాంప్స్ ఉంటాయి. సో ఫీవర్, క్రాంప్స్, తీవ్ర జ్వరం, హెడేక్, బాడీ పెయిన్స్ ఉంటే ఒక 2 to 5 days లోపల ఇవి తగ్గకపోతే దెన్ ఇవి డెంగ్యూ లక్షణాలు ఎక్కువగా మనం గుర్తించవచ్చు. దీంట్లో రెండో ఫేజ్ ఏంటంటే క్రిటికల్ ఫేజ్. ఈ డెంగ్యూలని ఈ క్రిటికల్ ఫేజ్ లో ఏంటంటే జ్వరం అనేది తగ్గుముఖం పడుతున్నప్పుడు ఇతర ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తారు. అది ఓన్లీ ఒక 20% మెంబర్స్. ఎక్కువ శాతం 80% ఈ తీవ్ర రూపం దాల్చదు. ఓన్లీ 20% జనాలు ఎవరైతే ఈ తీవ్ర రూపం ఉంటుందో వాళ్ళకి దీన్ని క్రిటికల్ ఫేజ్ కి వెళ్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన రక్తంలో ఉన్న నీరు, ప్లాస్మా అంటాం కదా, అది లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాని వల్ల ఏమవుతుందంటే కడుపు ఉబ్బరం, అంటే ఎక్కువ శాతం కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి ఎక్కువ ఉండడం, రెండోది ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం. దాంట్లో భాగంగానే ప్లేట్లెట్స్ తగ్గుముఖం. అయితే ఇప్పుడు మామూలుగా సామాన్యంగా జ్వరాలు వస్తాయి. జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళు తెలియక కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని టాబ్లెట్స్ తీసుకుని వాళ్ళు వేసుకుంటారు. అది ఇప్పుడు డెంగ్యూ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ స్టేజ్ అంటే ఈ జ్వరాలు వచ్చినప్పుడు అంటే ఎంత సమయం దాటితే దీని తీవ్రత పెరగవచ్చు? అంటే ఒక 1 week దాటి డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే సీరియస్ గా కావచ్చు. ఇది మంచి క్వశ్చన్ అండి. డెంగ్యూలో 4 వేరియంట్స్ ఉంటాయి. సో 1, 2, 3, 4 అని కేటగిరైజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈసారి డెంగ్యూ వచ్చింది, మీరు ఈ ఇయర్ డెంగ్యూ ఒక వేరియంట్ 1 అనుకుందాం, ఆ వేరియంట్ తో గాన మీకు జ్వరం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం వచ్చే ఛాన్స్ తక్కువ. అట్లా కాకుండా మీకు ఇంకొక వేరియంట్, సపోజ్ మన ఏరియాలో 1 ఉంది, ముంబైలోనో ఎక్కడో 2 ఉంది, మీరు ముంబైకి పోయినప్పుడు డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఆ వేరియంట్ వచ్చినప్పుడు ఈ క్రిటికల్ ఫేజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డెంగ్యూని అరికట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వేరియంట్ మారినప్పుడు మనం దీన్ని అరికట్టడం కష్టం. దానివల్ల వ్యాక్సిన్ క్రియేట్ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో విష జ్వరాలు కూడా బాగా ప్రధానంగా ఈ సీజన్ వినిపిస్తుంటాయి, మనం ప్రధానంగా వింటుంటాం కదా. అయితే ఇప్పుడు ఈ విష జ్వరాలకి సాధారణంగా వచ్చే జ్వరాలకి అసలు మధ్య తేడా ఏంటి? అదే నేను చెప్పినట్టు దీంట్లో మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఫ్లూనా, ఈ వైరస్ లో మనకి రొటీన్ గా కామన్ గా ఎండమిక్ లో ఉన్నవే ఉంటాయి. ఈ ఫ్లూ అనేది ఇయర్ లాంగ్ ఉంటది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనం గ్లోబలైజేషన్ లో చాలా మంది రకరకాల దేశాలు వెళ్ళడం వల్ల అక్కడ స్టార్ట్ అయిన ఫ్లూ ఇక్కడికి వస్తుంది. సో సీజనల్ అంటే వర్షాకాలము, వింటర్ సీజన్ లో మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని ఈ మ్యూటేషన్ వల్ల ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ చేంజ్ అవుతుంది. అది కొద్దిగా జెనెటికల్లీ చేంజ్ అయ్యేసరికి మనకి కొత్త స్ట్రెయిన్ వస్తుంది కాబట్టి తీవ్రత ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకు కొన్ని రోజులు ఉండి తర్వాత మళ్ళీ తగ్గుతుంది. అయితే ఇప్పుడు మామూలుగా ఈ సీజన్ లో జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా. అయితే కొందరిలో అంటే ఈ సీజన్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, కొంతమందిలో ఇవి చాలా ఎక్కువ రోజులు బాధ పెడుతుంటాయి. అంటే సుమారుగా 1 వారం, 2 వారాలు, 3 వారాల దగ్గర కూడా తగ్గవు అనమాట, చాలా బాధపడుతుంటారు. వాళ్ళు అన్ని రోజులు బాధపడడానికి అంటే కారణం ఏదైనా ఉండవచ్చు? అదే నేను చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ 80% మందికి ఇంట్లోనే దీనికి అంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 5 days లోనే 80% మంది రారు. వచ్చిన 20% ఎప్పుడైతే ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు ప్లాస్మా లీక్ అనుకోండి, లేకపోతే లివర్ మీద భారం పడడం కానీ, మనకు చేత కాకపోవడం వల్ల డిహైడ్రేట్ అవ్వడం కానీ, అట్లాంటివి ఖచ్చితంగా హాస్పిటల్కి రావాలి. తీవ్రతను బట్టి మనం ట్రీట్మెంట్ మారుతుంటది. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి మీరు ఫస్ట్ అడిగినట్టు ఒక 3 days to 4 days చూడాలి. ఒకవేళ తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి టెస్ట్లు చేసుకొని దాని తీవ్రతను చూసుకొని, ఈ హాస్పిటల్లో కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ 20%లో ఓన్లీ 2% వెరీ సీరియస్ అవుతాయి, కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ సాధారణంగా ఈ జలుబు గాని, దగ్గు గాని, ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి చికిత్స తీసుకోవాలి ఈ సీజన్? ఒకటి నేను చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ తీసుకున్నాం అనుకోండి, ఇంటి చుట్టుపక్కల పాట్స్ కానీ లేకపోతే
మన ట్యాంక్స్ కానీ లేకపోతే కూలర్స్ కానీ ఎక్కడైనా వాటర్ స్టోర్ అవుతుంది ఈ వర్షానికి అంటే వీలైనంత దాన్ని డ్రైన్ చేయడం చూడాలి. రెండోది ఈ మస్కిటో బయట నుంచి ఈ మధ్య కొత్తగా రిపెల్లెంట్స్ కానీ లేకపోతే మస్కిటో స్క్రీన్స్ కానీ నెట్స్ కానీ వాడితే బెటర్. లాంగ్ షెడ్స్ వేసుకోవడం. సో వీలైనంత మస్కిటో బయటికి దూరంగా ఉండడం, మనం నీట్ గా ఉండడం, పరిసరాలు నీట్ గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు మనం సాధారణంగా విలేజ్ లలో తీసుకుంటే, గ్రామాలలో ఈ సీజన్ లో ఎక్కువ విషపూరితమైన అంటే ఈ మన కలుషితమైన నీరు కానీ కలుషితమైన ఆహారం కానీ తినడం వల్ల కొన్ని రకాల జ్వరాలు లేదా కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయని మనం సాధారణంగా వింటుంటాం. అంటే ఏ రకమైన వ్యాధులు రావచ్చు, ఒకవేళ ఇలాంటి వ్యాధులు వచ్చే ముందు ఏమైనా వాటి లక్షణాలు మనం ముందే గమనించి వచ్చే అవకాశం ఉంది? మీరు చెప్పినట్టు మోస్ట్ కామన్ మనకి వినిపించే టైఫాయిడ్. ఇవి ఏంటంటే నేను చెప్పినట్టు ఇప్పుడు సపోజ్ మన చుట్టూ అడవి ఉంది అనుకోండి, జంతువులు రకరకాల విష యూరిన్ లో కానీ ఫీసెస్ లో కానీ ఇవి వాళ్ళకి అంటే ఈ సాల్మొనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వీళ్ళకి ఈ జంతువులకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎక్కడంటే అక్కడ అవి ఫీసెస్ చేస్తాయి కదా, దాని నుంచి మన చెరువులు నిండడం, ప్రాపర్ గా ఫిల్టరేషన్ లేకపోయి మన ఊర్లకు రావడం, వీళ్ళు ఫిల్టర్ లేని నీళ్లు తాగడం వల్ల వస్తే దీన్ని టైఫాయిడ్ అంటాం. సో ఇవేంటంటే ఇవి కూడా నేను చెప్పినట్టు ఎక్కువ శాతం మంది దీనికి ఇమ్యునైజ్ అవుతాం. వీళ్ళకి మెయిన్ ఏంటంటే వాటర్ ఫుడ్, మనం బయట తినే ఫుడ్, ఈ పానీపూరీలు లేకపోతే ఈ వాటర్ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయని చోట మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ కూడా కొద్దిగా ఎప్పుడైనా రైనీ సీజన్లు ఉన్నప్పుడు ఎంత గవర్నమెంట్ మనకి మంచి వాటర్ ఇచ్చినా మనం కూడా దాన్ని వేడి చేసి తాగడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జంక్ ఫుడ్ అంటే ఈ సీజన్ లో ఎక్కువగా పబ్లిక్ ఏంటంటే జంక్ ఫుడ్ బాగా తింటుంటారు. వీటి ఎఫెక్ట్ కూడా అదే నేను చెప్పినట్టు అతను ఎవరైతే ఫుడ్ హ్యాండ్లర్ ఉంటాడో అతను ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది గవర్నమెంట్ యాక్చువల్లీ కొన్ని దేశాల్లో ఏంటంటే వాళ్ళకి టెస్ట్లు ఉంటాయి. ఎనీ ఫుడ్ క్యారియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైఫాయిడ్ ఉన్న వాళ్ళు, సపోజ్ ఒక వ్యక్తికి టైఫాయిడ్ వచ్చింది, అతనికి కొన్నిసార్లు ఏంటంటే నెలపాటికి క్యారియర్ ఉంటది ఏది మోషన్ లో. సో వాళ్ళు చేతులు సరిగ్గా కడుక్కోకుండా వాళ్ళు గాను ఫుడ్ సప్లై చేశారనుకోండి, అది కొత్త ఎక్స్పెషల్లీ చిన్నపిల్లలకు కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ పీపుల్ కానీ తీవ్ర రూపం దాల్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ కలరా, డయేరియా ఇలాంటివి వ్యాధులు కూడా మనం వింటుంటాం. ఇవే కోవకి చెందినవేనా లేకపోతే లేదు, సేమ్ ఇదే కలరా, టైఫాయిడ్, ఇక రకరకాల అన్ని కూడా. ఒకప్పుడు మన ఊర్లలో కలరా చాలా ఎక్కువ ఉండేది, బికాజ్ ఇప్పుడు యాంటీబయాటిక్ అవైలబిలిటీ ఊర్లలో కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల తీవ్రత తగ్గింది, ఇంకా తగ్గించుకోవచ్చు. వీటికి ఉన్న చికిత్సనే సేమ్ ట్రీట్మెంట్. అయితే ప్రధానంగా ఈ సమయాల్లో చిన్న పిల్లల కోసం అంటే పేరెంట్స్ ముఖ్యంగా ఈ వ్యాధుల నుంచి ఈ వ్యాధుల బారిన పడకుండా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుంది, ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? నేను చెప్పినట్టు ఫస్ట్ ఈ సీజన్ లో ఎక్కువగా బయట తినకపోవడం, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ తీసుకుంటుంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చోట మాత్రమే తినడం, వీలైనంత ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి అవాయిడ్ చేయొచ్చు. ఒకటి ఈ మధ్య కాలంలో ఆర్ఓస్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆర్ఓ వాటర్ జనాలు ఎక్కువ తాగుతున్నారు కాబట్టి కేసెస్ కూడా చాలా వరకు తగ్గినాయి. ఒక టైఫాయిడ్ మాత్రం ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తుంటే ఈ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో మనం వాటిని డిటెక్ట్ చేసుకొని ఒకవేళ ఫుడ్ హ్యాండ్లర్స్ కి ప్రాపర్ గా మనం సర్టిఫైడ్ ఫుడ్ హ్యాండ్లర్స్ చేస్తే ఖచ్చితంగా టైఫాయిడ్ కూడా ఎరాడికేట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సీజన్ లో అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ జలుబు, దగ్గు, ఫీవర్ ఏదొచ్చినా కానీ 2-3 days కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్ గా మనం మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన వ్యాధి నిరోధక శక్తి మనకి కాపాడుతుంది 2-3 days వరకు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. ఈ ప్లేట్లెట్స్ అనేది ఒక అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి కాబట్టి తీవ్రత ఎక్కువ ఉంది, అది కరెక్టే. కానీ అప్ టు 20,000 కన్నా బిలో ఉన్నంత వరకు కూడా వెయిట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మీకు 1,00,000 కన్నా తక్కువ వస్తున్నావో
రిపీటెడ్ టెస్ట్లలో డ్రాప్ అవుతుందో అంటే దాని అర్థం క్రిటికల్ ఫేస్ పోతున్నట్టు. సో దాని కొరకు ఎక్కువ శాతం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. అడ్మిట్ చేసినా అందరూ బ్యాడ్ అవుతారా అంటే కాదు, ఓన్లీ అందులో ఒక 2% మనం ముందు జాగ్రత్త కొరకే ఎక్కువ అడ్మిషన్స్ జరుగుతాయి. సార్ ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ ఈ కొన్ని రోజుల నుంచి ఈ కోవిడ్ అనేది మళ్ళీ ఇట్టున్నాం. ఈ కోవిడ్ వస్తున్నాయి, ఈ దగ్గు జలుబు వంటి సిమ్టమ్స్ అంటే ఈ రెండు రిలేటెడ్ అయినా ఒకటిగానే చూడొచ్చా మళ్ళీ? నేను చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కి వ్యాక్సిన్ ఉంది, డెంగ్యూకి వ్యాక్సిన్ లేదు, ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది, కానీ ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్స్ అని తీసుకుంటాం. కానీ మన ఇండియాలో ఫ్లూ షాట్స్ లేకపోయినా మనం దానికి ఇమ్యునైజ్ అవుతున్నాం, అంటే వ్యాధి నిరోధక శక్తి బెటర్ ఉంది. సో సేమ్ థింగ్ కోవిడ్ కి మనం తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల తీవ్రత రాకపోవచ్చు. ఎప్పుడైనా ఒక వైరస్ కొత్త స్ట్రెయిన్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అంటే యానిమల్స్ జూనోటిక్ అంటూ యానిమల్స్ నుంచి మనకి ఎక్స్పోజ్ అయ్యి మన హ్యూమన్స్ లో అంటే మనుషులలో సర్క్యులేట్ అయ్యి అది కొత్తగా ఉన్నప్పుడు ఎవరైతే వీక్ ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ టైం ఆ వైరస్ కి ఎక్స్పోజ్ అవుతున్నామో తీవ్రత పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం గత 2-3 ఏళ్ళ నుంచి మనం ఎక్స్పోజ్ అయ్యి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒకవేళ కోవిడ్ వచ్చినా అంత తీవ్ర రూపం ఉండకపోవచ్చు. ఎప్పుడైనా ఫస్ట్ పాకెట్స్ వస్తాయి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ లో చాలా మంది చూసింటారు గ్రాఫ్స్, ఫస్ట్ స్పైక్ వస్తుంది, సెకండ్ స్పైక్ చాలా పెద్దది వస్తుంది, థర్డ్ స్పైక్ తగ్గుతుంది. అంటే ఆ 3 స్పైక్స్ తర్వాత మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తాయి తప్ప మనం అంత భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. థ్యాంక్ యూ సార్. మీరు మా ఛానల్ టీవీ ఛానల్ ద్వారా ఈ సీజనల్ ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లా సీజనల్ వ్యాధుల గురించి చాలా సఫర్ అవుతుంటారు. ఇవి రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలని ఒక మంచి ఇన్ఫర్మేషన్ మా ఛానల్ ద్వారా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.